అందరికి మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము నిరంతరము మనకు తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికి మరణాతండి. ప్రభు కృపలో మనమున్నాము గనుక ప్రభు యొక్క మాటలను వినినా ఉచ్చరించుకున్నా మనకెంతో ఆశీర్వాదం కదండి. అందుకే ఈ దినమందు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో నీకు సహాయము చేయువాడను నేనే అని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్నటువంటి నీకు ఆయన తోడుగా ఉండవలసి ఉన్నది. ఎందుకు అనగా దైవ విరోధి అయినటువంటి అపవాది నీకు హాని చేయడానికి అనుక్షణము పొంచి ఉన్నాడు గనుక పొంచి ఉన్న గండముల నుంచి, పొంచి ఉన్న ప్రమాదముల నుంచి, వాడు తలపెట్టే ప్రతి విధమైనటువంటి దుష్పరిణామముల నుంచి నేడున్నటువంటి నిన్ను నన్ను కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు గనుక ఈ మాటను మనకు చక్కగా ఆయన తెలియజేస్తున్నారు. దావీదు మహారాజు గారు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఒక క్వశ్చన్ వేసి యెహోవా వలననే కదా అన్నారు. అవును, ఆయనే యెషయా గారి కాలంలో నీకు సహాయము చేయవాడను నేనే అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి దినములలో నీవే పరిస్థితిలో ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడై కూర్చుని ఉన్నారు గనుక ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ ప్రవర్తన ఎలా ఉన్నది, మీ భక్తి ఎలా ఉన్నది, మీ విశ్వాసం ఎలా ఉన్నది, మీ జీవితం ఎలా సాగుతూ ఉన్నది, మీ పొరుగువారి ఎడల మీరు ఎలా ఉంటూ ఉన్నారు, ఇవన్నీ ప్రభువారు చూస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితుడా, చూచుచున్న దేవుడవయ్యా అన్నది హాగరు. కనుక ఆయన చూచుచున్నవాడు, అనుక్షణము ఆపదల నుంచి మనలను కాపాడేటటువంటి మహాపరిశుద్ధుడు ఆయన. మన తలంపులే ఆయన కలిగి ఉన్నారు. మరి నేడు మనము ఆయన తలంపు కలిగి ఉండుట మనకు ఆశీర్వాదము కాదా? నీవు నన్ను ఎట్లు తలంచెదువో నేను నిన్ను అట్లే తలంచెదను అన్నారు కదండి. అందువలన మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి దేవుడు ప్రతి విధమైన సమస్యల నుంచి మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఆయన వల్లనే సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నది తప్ప మన శక్తి వల్లనైనను, మన ఆలోచన వల్లనైనను, మన యొక్క జ్ఞానం వల్లనైనా ఏది మనము చేయలేము. ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయన సెలవు లేకుండా ఏమీ చేయలేము. ప్రియమైన స్నేహితులారా, ఆయన మన పక్షముగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మనకు అపాయములు తప్పించి విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అనుక్షణము మన అక్కర్లను తీర్చుతున్నటువంటి మహా గొప్ప దేవుడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించుతున్నటువంటి దేవుడు. కోరకుండానే ఆయన మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే మహానుభావుడు. మరి దేవుని కృపను బట్టి కోరినట్లయితే ఇంకెన్ని మేళ్లు చేస్తారు. దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఒక శరణములో రాసినటువంటి చక్కని మాట ఉన్నదండి. కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకిచ్చెదను, ధారాళముగా నీచుటకు నా, ధారాళముగా నీచుటకు నా, ధన నిధి వాస్తువులెన్నియో గలవు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ప్రియమైన స్నేహితుడా, నీవు ఏ స్థితిలో ఉండి మనోవిచారంలో దుఃఖపడుతున్నావో ప్రభు చూస్తూ ఉన్నారన్న సత్యాన్ని గమనించి ఆయన సహాయం అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ మనస్సును సిద్ధపరచుకో, నీ విశ్వాసమును బలపరుచుకో. ఆయన నోటి మాటను బట్టి ఆయన తక్షణమే తన మహిమ కలిగిన బాహువు చాచి ఆయన నీకు సహాయం పంపించేవారై ఉన్నారు.
దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తం లేకుండా మనుషులు గాని, పక్షులు గాని, జీవరాశులు గాని ఏవి సహాయం చేయవు. ఆయన చిత్తమైతేనే నీకు సహాయం అందుతుంది. గనుక ఆయన వాగ్దానం ఇచ్చారు గనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడిని చెప్పబడిన మాట ప్రకారముగా మరి నీకు సహాయం చేయవాడు ఆయనే. కనుక ఆయన సహాయం అందుకుని వర్ధిల్లుదామండి. అట్టి కృప ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, నీ పవిత్ర కృపలో భక్తులందరికీ సహాయం చేసిన వాడు నీవే. అందుకే వారి యొక్క జీవితాలు విశ్వాసంలో ఘనముగా నిలబడి వర్ధిల్లి నిన్ను మహింపరిచారు. అట్లే నేడున్న మా ఆత్మీయ సహోదరుల కుటుంబాలు, వారి బిడ్డలు, వారు అందరూ నిన్ను గణపరచు కృప దయచేయమని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని దీవెన సమాధానము మనందరికి తోడేండుగాక. ఆమేన్. మరణాత.